హైడ్రాను బూచిగా చూపి అంబర్పేట మండల పరిధిలోని ఆలీకేఫ్ నుంచి నాగోల్ వెళ్లే కొత్త రోడ్డు పరిసరాల్లోని మూసి బంపర్ జోన్ లో కోట్లాది విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా అర్ధరాత్రులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కబ్జా రాయిలు మట్టిని తీసుకువచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఉదయం వేళల్లో జేసీబీలతో స్థలాలను చదును చేస్తూ ప్లాట్లుగా చేసి గుట్టు చప్పుడు కాకుండా విక్రయించే ప్రయత్నాలకు పూనుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే సదరు కబ్జా రాయిలు బతుకమ్మకుంట సుందరీకరణ పనుల్లో భాగంగా తీసిన మట్టని హైడ్రా ఇక్కడ డంప్ చేస్తున్నట్లు బుకాయిస్తున్నారు. అందరూ చూస్తుండగా బహిరంగంగా కోట్లాది రూపాయల విలువైన దాదాపు 4 ఎకరాల స్థలానికి కబ్జా రాయిలు ఎసరు పెడుతున్న అంబర్పేట మండల రెవెన్యూ యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఈ మండలంలో పనిచేసిన తహసీల్దార్లు మూసి బంపర్ జోన్ లోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేశారు. సదరు తహసీల్దార్లపై ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా వారు ఏ మాత్రం భయపడకుండా కొత్త రోడ్డులోని మూసి బంపర్ జోన్ స్థలాలను కాపాడారు. ఇందులో భాగంగా బంపర్ జోన్ లో మట్టి పోసిన కబ్జా రాయిలపై తహసీల్దార్లు అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. అదే విధంగా మట్టి పోస్తున్న దాదాపు 50 లారీలు ట్రాక్టర్లను అప్పటి తహసీల్దార్లు సీజ్ చేశారు. ఇటీవల ఇక్కడ తహసీల్దారుగా పనిచేస్తున్న వీరాభాయి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కు బదిలీపై వెళ్లారు. అదే విధంగా అదే అనుదుగా కబ్జా రాయిలు రెచ్చిపోయి గత వారం రోజుల వ్యవధిలో లారీల్లో మట్టి తరలించి బంపర్ జోన్ స్థలాల కబ్జాకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బంపర్ జోన్ లో మట్టి డంప్ చేసే లారీ యజమానుల నుండి కూడా ఇక్కడి కబ్జా రాయిలు ఒక్కో లారీకి 350 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా బంపర్ జోన్ లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి మండల కార్యాలయంలో పనిచేసే క్షేత్రస్థాయి అధికారుల అండదండలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంబర్పేట మూసి పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలం ఇది. మూసికి ఆనుకొని మరి ఉన్నటువంటి స్థలాన్ని కొంతమంది భూ కబ్జా రాయిళ్ళు ఈ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. సుమారుగా దాదాపు 4 నుంచి 5 ఎకరాల భూమి ఇక్కడ చదును చేసి ఇక్కడ మట్టి పోసి మరి అమ్ముకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. మరి గతంలో ఇక్కడ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మరి ఇక్కడ బఫర్ జోన్ ఎవరు కూడా మూసి పరివాహక ప్రాంతంలో కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ చేయొద్దని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా కానీ మరి కొంతమంది భూ కబ్జా రాయిళ్ళు మరి పెద్ద ఎత్తున మరి భూ కబ్జాకు పాల్పడుతూ ఇక్కడ అధికారులతో కుమ్మక్కై మరి దీనిపైన గతంలో కూడా అనేక సార్లు ఎంఆర్ఓ కానీ అదే పోలీస్ అధికారులు కానీ చాలామంది పైన కేసులు పెట్టి భూ కబ్జా రాయిళ్లను అరికట్టడానికి గతంలో ప్రయత్నం చేశారు. చాలాసార్లు 40 నుంచి 50 వాహనాలను సీజ్ చేసినటువంటి సందర్భం. కానీ కొంతమంది ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ బదిలీపై వెళ్ళడంతో అదే అదనంగా చూసుకున్నటువంటి భూ కబ్జా రాయిళ్ళు మరి ఇక్కడ చదును చేసి భూమిని అమ్మాలనే ప్రయత్నం చేశారు. అధికారులు మరి స్పందించడం లేదు. మరి కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేస్తే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ పరిశీలన చేసి ఇదో పెద్ద కథ అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రాను రాను ఈ మూసి పరివాహక ప్రాంతం మొత్తం కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఫ్లడ్ లెవెల్లో మరి ఏ కట్టడాలు చేపట్టదని మరి హైకోర్టు హెచ్చరించినా కానీ భూ కబ్జా రాయిలు దర్జాగా ఇక్కడ భూమి కబ్జా చేసి మరి యొక్క భూమిని అమ్ముతున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఇక్కడ బఫర్ జోన్ ఉన్నటువంటి స్థలాన్ని వెంటనే అధికారులు కాపాడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి అధికారులు ఒకవేళ స్పందించకపోతే మరి గతంలో హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం తెలుసు. మరి ఇక్కడ కోట్లాది రూపాయల భూమి అన్యక్రాంతం అవుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదో అధికారులు మరి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మరి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పెద్ద ఎత్తున మరి వరదల వల్ల అనేక కుటుంబాలు రోడ్డు పాలవుతున్నటువంటి సందర్భం. ఈ భూ కబ్జా రాయిల వల్ల అనేక బస్తీలు నీట మునిగి మరి ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంది. కాబట్టి మరి అధికారులు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క మూసిని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి హైడ్రా పేరు చెప్పి కొంతమంది ఇక్కడ అధికారుల పేర్లు చెప్పి ఇక్కడ మట్టి పోస్తున్నారు. బతుకమ్మ కుంటలో ఉన్నటువంటి మట్టిని ఇక్కడ పోయడానికి కొంతమంది భూ కబ్జా రాయిళ్ళు పైసలు తీసుకున్నట్టు కూడా మరి ప్రజలకు తెలిసింది. మరి వెంటనే వారిపైన చర్య తీసుకోవాలి. హైడ్రాకు మూసికి ఎలాంటి సంబంధం లేదు. మరి హైడ్రా కూడా మూసి పరిధిలో చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి భూ కబ్జా రాయిలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ
హైడ్రా పేరు చెప్పుకొని ఇలాంటి దందాలు చేయడం, భూ కబ్జాకు పాల్పడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.